మన కవితక్క శిక్షణ శిబిరం పెట్టిందట జాగృత ఆధ్వర్యంలో. ఇక మరి ఆడ ఏం మాట్లాడింది ఏమేమి ముచ్చట్లో ఒకసారి అరుచుకుందాం పారి. తోటివాడి గోప్యతను, తోటివాడి మంచిని, తోటివాడి మర్యాదను కాపాడకుండా నాకు వాక్ స్వాతంత్రం ఉంది కదా ఏది పడితే అది ట్రెండ్ అయిపోయింది. దానికి ఏమనుకోవద్దు, యూట్యూబర్లో అండ కూడా బాగా ఉన్నది. ఎవడెక్కువ తింటే వాడికి అన్ని న్యూస్ వస్తుంది. అటువంటి కాలంలో మనం బతుకుతున్నాం. కానీ నా రిక్వెస్ట్ తెలంగాణ జాగృతి నాయకులకు, తిట్టకుండా చేయడం నేర్చుకోండి. తిట్లకు దిగజారడం అంటే విషయం లేదని అర్థం. నువ్వు తిడుతున్నావు పక్కన అంటే కంటెంట్ లేదని అర్థం. కంటెంట్ లేదు కాబట్టి తిడుతున్నావు, క్యాలిబర్ లేదు కాబట్టి తిడుతున్నావు, లాజిక్ లేదు కాబట్టి తిడుతున్నావు. మన నాయకులు మన కార్యకర్తలు మాత్రం దయచేసి లాజికల్గానే మాట్లాడాలి, కంటెంట్తోనే మాట్లాడాలి, క్వాలిటీతోనే మాట్లాడాలి. తిట్లకు మాత్రం పోవద్దు. ఆ విషయాన్ని దయచేసి గుర్తుంచుకోవాలి. మనకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాం అనుకోకుండా పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇన్నరానుల్లా ఎంతసేపు మన కార్యకర్తలు మన లెక్క మన కథ అనే చెప్తుంది. ఇక మెల్లమెల్లగా బీఆర్ఎస్ నుంచి అయితే పక్కకు జరుగుతున్నట్టే కనబడుతుంది. ఇక ఆ ముచ్చట పక్కకు పెట్టినా కానీ కంటెంట్తో మాట్లాడాలి, నాణ్యతతో మాట్లాడాలి, కదర్తో మాట్లాడాలి అని కవితక్క చెప్తుంది. ఇక మనం బూతులు మాట్లాడినాము అంటే మాత్రం మన దగ్గర కంటెంట్ లేనట్టే లెక్క అని చెప్తుంది. మరి బూతులు మాట్లాడింది ఇవ్వలక్క తెలంగాణ ప్రజలకు తెలియదా? తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెట్టుకుంటే ఉద్యమ సమయంలో కానీ అధికారంలో ఉన్నాక కానీ అధికారం కోల్పోయినాక కానీ బూతులు మాట్లాడిందే మన పార్టీ కార్యకర్తలేనాయే, మన బాపేనాయే, మన అన్ననేనాయే. ఇలా మళ్ళీ మనం కొత్తగా బూతులు మాట్లాడొద్దు అని మన కార్యకర్తలకు మనమే చెప్పుకుంటే పక్క పార్టీ వాళ్ళు ఏమనుకుంటారక్క కొద్దిగానన్నా. మళ్ళీ ఒకటి ట్రెండ్ అవుతుర్రు అంటుర్రు. మరి బూతులు మాట్లాడితే ట్రెండ్ అయినరు. ఇప్పుడు ఆ కాలంలో మనమైనామని ముందటి నాగలు ఎట్లా పోయిందో వెనుక నాగలు కూడా మేము ట్రెండ్ అవుతామని వాళ్ళు అనుకుంటుర్రు కావచ్చు. దాంట్లో తప్పేమున్నదక్క? మనం అధికారంలో ఉండగా మనమే తిడితిమి, మనం ట్రెండ్ అయినాం. ఇలా వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళు ట్రెండ్ అవుదామని వాళ్ళ అత్యుత్సాహం వాళ్ళది కావచ్చు. దాంట్లో తప్పేమున్నదక్క? ఈ అక్క కూడా వాళ్ళ కార్యకర్తలకు చెప్తుంది ఈ ముచ్చట, కానీ నాకైతే ఏదో తేడానే కొడుతుంది. మరి ఆ వాళ్ళ అయ్య మాట్లాడింది, వాళ్ళ అన్న మాట్లాడుతుండు. మరి ఇండైరెక్ట్గా వాళ్ళకి ఇట్లా చెప్తుందా అని అక్కడిక్కడ తెలంగాణ ప్రజలు అయితే అనుకుంటుర్రు. ఇక మరి ఇది మనం చూడాలి. మెల్లమెల్లగా నాకు ఈ ముచ్చటంతా ఇంటేనైతే మెల్లగా వాళ్ళ అన్న గురించే పెట్టినట్టు అయితే అనిపిస్తుంది. ఇక ఆడిడ రామారావు సార్ ఏడ మీటింగ్ పెట్టినా వీని అంగిలాగా ఇప్తా, వాని బట్టలు ఇప్తా, వీని చూస్తా, వాని చూస్తా అని అడ్డగోలుగా మాట్లాడుతుండు, అడ్డగోలు బూతులు మాట్లాడుతుండు, అడ్డమైన పదజాలం వెంబడేసుకుంటుండు. ఇక మరి మెల్లమెల్లగా అక్క ఇండైరెక్ట్గా అన్నకు చెప్పినట్టే ఉన్నది కదా ముచ్చట.